నమస్తే, నా పేరు ఛానల్. మీరు చూస్తున్నది చరణ్ షో. ఫ్రెండ్స్, రీసెంట్గానే మనకి చంద్రబాబు నాయుడు గారు అయితే మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం జరిగింది. సోషల్ మీడియాని ఎవరైతే తప్పు ధ్రువలో వాడుతున్నారో, తప్పుగా వాడుతున్నారో, నెగిటివ్గా వాడుతున్నారో వాళ్ళ పట్ల కఠినమైన చర్యలు అయితే తీసుకోబోతున్నాం. అదేవిధంగా ఎవరి పట్ల అయినా, పొలిటికల్ లీడర్ పట్ల అయినా కానీ, క్రికెటర్ కానీ, సెలబ్రిటీ కానీ, ఇన్ఫ్లుయెన్సర్ కానీ, ఇంకెవరైనా సరే, ఒక సాధారణ మనిషి అయినా కానీ క్యారెక్టర్ అసాసినేషన్ చేసి వాళ్ళని తక్కువ చేసే విధంగా మాట్లాడిన వాళ్ళకి వీడియో చేసి యూట్యూబ్లో పెట్టి ఎవరైతే తప్పు ధ్రువలో తీసుకెళ్తున్నారో వాళ్ళందరికీ కూడా కఠినమైన చర్యలు అయితే ఉంటాయని చెప్పేసి చాలా ఖరాఖండిగా అయితే చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం జరిగింది. సో మనం ఈ వీడియోలో మాట్లాడుకోవాల్సింది మెయిన్ ఆస్పెక్ట్స్ ఏంటంటే, ఎవరైతే నెగిటివ్ క్రియేటర్స్ ఉన్నారో వాళ్ళందరికీ, ఎవరైతే ఆడియన్స్ ఉన్నారో, వ్యూయర్స్ ఉన్నారో, ఫ్రెండ్స్ మీరందరూ ఒకసారి ఆలోచించుకోండి. మీకు మంచి తెలుసు, చెడు తెలుసు. అలాంటప్పుడు మీరు మంచి ఏంటో చెడు ఏంటో మీకు గ్రహించే అవగాహన ఉన్నప్పుడు అలాంటి వాళ్ళని మీరు ఫాలో అయ్యి అలాంటి వాళ్ళకి మీరు క్రేజ్ ఇవ్వటం వల్ల, రీచ్ ఇవ్వటం వల్ల, లేదంటే వాళ్ళని మీరు పెంచి పోషించిన వాళ్ళు అవుతున్నారు. వాళ్ళ వల్ల ఏమవుతుందంటే సొసైటీకి, మరీ ముఖ్యంగా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎఫెక్ట్ చేయగలిగే అవకాశాన్ని మీరే ఇస్తున్నారు. సో మీకు తెలుసు కాబట్టి, పాజిటివ్ అంటే ఏంటో తెలుసు కాబట్టి, ఎవరు మంచిగా వీడియోలు చేస్తున్నారో, ఎవరు మంచిగా ఇన్ఫర్మేషన్ మీకు జెన్యున్గా చెప్తున్నారో అటువంటి వాళ్ళని అటువంటి వాళ్ళని మీరు సపోర్ట్ చేయండి, అటువంటి వాళ్ళకి మీరు రీచ్ అవ్వండి, అటువంటి వాళ్ళకి మీరు సపోర్ట్ చేయండి. అలా చేయటం వల్ల మనకు సొసైటీ పట్ల ఎవరైతే క్రియేటర్ కానీ, ఎవరైతే పాజిటివ్ క్రియేటర్ కానీ, పాజిటివ్గా చెప్పే ఇన్ఫర్మేషన్ ఇచ్చే హెల్తీగా ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేసే విధంగా ఎవరైతే క్రియేటర్స్ ఉన్నారో అటువంటి వాళ్ళని మీరు సపోర్ట్ చేస్తే ఏమవుతుందంటే సొసైటీ కూడా ఎవర్ గ్రీన్గా ఉండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా హ్యాపీగా అందరూ ఉంటారు. అంత మించి చేసేదేనే, అంత మించి చెప్పేది కూడా ఏం లేదు. సో ఎవరైతే నెగిటివ్ క్రియేటర్స్ ఉన్నారో వాళ్ళకి చెక్ పెట్టే అవకాశం ఉంది. నెగిటివ్ క్రియేటర్స్ అంటే ఎవరంటే బూతులు తిట్టేవాళ్ళు కానీ, తప్పుగా ఆడపిల్లల పట్ల మాట్లాడతాం కానీ, లేదంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు వావి వరుసలు లేకుండా, పెద్ద మనుషులను కాకుండా, చిన్నపిల్లలను కాకుండా క్యారెక్టర్ అసాసినేషన్ చేసిన వాళ్ళు కానీ, తక్కువగా చేసి మాట్లాడతాం కానీ, తప్పుగా మాట్లాడతాం కానీ, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం కానీ, ఇష్టం వచ్చినట్టు చేష్టలు చేస్తాం కానీ, ఏవైతే చేస్తున్నారో ఇవన్నిట్లు కూడా ఆ నెగిటివ్ కేటగిరీకే వస్తాయన్నమాట. అటువంటి వాళ్ళని ఎవరైతే మీకు కనపడుతున్నారో అటువంటి వాళ్ళని మీరు మ్యాక్సిమం అన్ఫాలో చేసి దూరంగా ఉంటే, ఎవరైతే మీకు జెన్యున్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు ఉన్నారో అటువంటి వాళ్ళని ఫాలో అయితే డెఫినెట్గా మీకు మంచి రీచ్ అయితే, మంచి మైండ్ సెట్ అయితే మీకు క్రియేట్ అవుతుంది. అందులో ఇంకా చెప్పేది ఏం లేదు. మీకు పాజిటివ్ కావాలనుకుంటే పాజిటివ్కి ఒక దారి ఉంది, నెగిటివ్ కావాలనుకుంటే నెగిటివ్ కూడా ఒక దారి ఉంది. మీరు నెగిటివ్కి ఎక్కువ ఆస్కారం ఇస్తే, ఆయన పెంచి పోషిస్తే రేపు సొసైటీకి మీకు కూడా మంచిగా వెళ్ళే అవకాశం కూడా స్కోప్ లేకుండా పోతుంది. అటువంటి వాళ్ళని మీరు ఇప్పుడే అంతరించేలా చేస్తే డెఫినెట్గా వాళ్ళు మారుతారు. వాళ్ళకి మారే అవకాశం మీరు ఇచ్చిన వాళ్ళు అవుతుంది. డెఫినెట్గా మీరు పాజిటివ్గా ఉండే అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా ఎవరైతే నెగిటివ్ వీడియోస్ ఉన్నారో వాళ్ళు చెడుగా చేసి బాగానే పాపులారిటీని కానీ, మనీని కానీ బాగానే తీసుకుంటున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. ఎవరైతే పాజిటివ్గా చేసేవాళ్ళు ఉంటున్నారో, అది నాలాంటి వాళ్ళు ఎవరైతే కొత్తగా క్రియేటర్స్ ఉన్నారో, అది మోటివేషన్ పరంగా అయినా సరే, టెక్నాలజీ పరంగా అయినా సరే, ఫ్యాక్ట్స్ పరంగా అయినా సరే, న్యూస్ పరంగా అయినా సరే, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ పరంగా అయినా సరే, సైన్స్ పరంగా అయినా సరే, ఇంకేదైనా కేటగిరీలో, కుకింగ్ అయినా సరే, లేదంటే మీకు ఏ విధమైన ఇన్ఫర్మేషన్ అయితే జెన్యున్గా ఇచ్చేవాళ్ళు ఉన్నారో అటువంటి వాళ్ళకి స్కోప్ లేకుండా పోతుంది. ఎవరైతే వాళ్ళు ఉన్నారో జెన్యున్ పీపుల్, పాజిటివ్ పీపుల్, ఎవరైతే కష్టపడి వీడియోలు చేస్తున్నారో అటువంటి వాళ్ళకి మీరు రీచ్ ఇవ్వకపోవటం వల్ల, సపోర్ట్ చేయకపోవటం వల్ల, ఎవరైతే బూతులు తిడుతూ తప్పుగా అమ్మాయిల గురించి మాట్లాడుతూ చాలా విస్తీర్ణంగా, చాలా నెగిటివ్గా మాట్లాడుతూ అటువంటి వాళ్ళకి మీకు ఎక్కువ సపోర్ట్ చేయటం వల్ల ఇటువంటి వాళ్ళు లెగట్లేదు. ఎవరైతే పాజిటివ్గా ఉన్నారో వాళ్ళు లెగట్లేదు, వీళ్ళు లెగుస్తున్నారు. సో చెప్పేది ఒకటే అండి, ఏవైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పారో ఈ మాటను ఖచ్చితంగా చట్టాల్లోకి పెట్టి యాక్షన్లోకి తీసుకొస్తే, ఎవరైతే నెగిటివ్గా మాట్లాడుతున్నారో అటువంటి వాళ్ళని జైలుగా వేస్తే కనుక డెఫినెట్గా ఒక మంచి సొసైటీని ఏర్పరిచే వాళ్ళం అవుతాం. అదేవిధంగా పాజిటివ్గా ఉన్న క్రియేటర్స్కి, కొత్త క్రియేటర్స్కి, అప్కమింగ్ క్రియేటర్స్కి చాలా మంచి అవకాశాలు అయితే ఉండే అవకాశం ఉంటాయి యూట్యూబ్లోనే కాదు, ఇంక మిగతా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో అయినా సరే, ఇంకా వేరియస్ స్పెక్ట్రమ్స్లో ఎవరైతే వేరియస్ జాబ్స్లో, వేరియస్ వర్క్ ప్లేస్లో చేయాలనుకుంటున్నారో వాళ్ళకు కూడా మంచి అవకాశం అయితే ఉంటుంది.
అది నేను చెప్పాలనుకునేది, అంత మించి ఇంకేం లేదు. సోషల్ మీడియా ఉన్నది, యూట్యూబ్ ఉన్నది మంచి విషయాన్ని వాడటం కోసమే తప్ప, అవేర్నెస్ తీసుకొచ్చే విధంగా ఉండటం కోసమే తప్ప చెడుని స్ప్రెడ్ చేయడం కాదు, బూతులు మాట్లాడడం కాదు. యూట్యూబ్ ఉన్నది వీడియో షేరింగ్ కంపెనీ, అంటే వీడియో షేరింగ్ ఫార్మాట్లో వీడియోస్ ఎవరైతే చేస్తున్నారో ఆ క్రియేటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కామెడీ చేయొచ్చు, ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు, ఏవైతే ఫ్యాక్ట్స్ చెప్పచ్చు. దానికి సంబంధించిన వీడియో షేరింగ్ ప్లాట్ఫామ్ ఉంది. కానీ ఇది యూట్యూబ్ అనేది బూతులు మాట్లాడడానికి ఇష్టం వచ్చినట్టు పిచ్చి పిచ్చిగా అమ్మాయిల గురించి తప్పుగా మాట్లాడతాం, కానీ పిల్లల గురించి తప్పుగా మాట్లాడతాం, కానీ ముసలి వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడతాం గురించి వీడియోలు అయితే లేవండి. దాని గురించి తీసింది కాదు యూట్యూబ్ అనేది. మంచి ఆహ్లాదకరమైన హెల్తీ వాతావరణం క్రియేట్ చేయడం కోసం, హెల్తీ ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం కోసం ఈ వీడియో ప్లాట్ఫామ్ అనేది ఉంది యూట్యూబ్ అనేది. అదేవిధంగా సోషల్ మీడియా అనేది ఏదైతే ఫేస్బుక్ కానీ, ట్విట్టర్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, ఈ మూడు కూడా మంచి విషయాలను స్ప్రెడ్ చేసే విధంగా ఉన్నాయి. కానీ నెగిటివ్కి ఫోటోలు పెట్టి దాని కింద పేర్లు పెట్టి, లేదంటే తప్పుగా మ్యాటర్ రాసి స్టేట్మెంట్ ఇచ్చి క్యాప్షన్ ఏదైతే పెడుతున్నారో చాలా వర్స్ట్గా ఉంటున్నాయి అనమాట. సో ఇటువంటి మీరు టెర్మినేట్ చేయకపోతే ఆడియన్స్ పరంగా, వ్యూయర్స్ పరంగా ఎవరైతే మీరు ఇటువంటి వాటిని ఎంకరేజ్ చేస్తే మటుకి చేసేది ఏమీ లేదండి, సర్వనాశనం అయితే చేస్తారు మనల్ని, అంతమించి చెప్పేది ఏం లేదు. వాళ్ళతో పాటు మనం చెడిపోయిన వాళ్ళు అవుతాం. మీరు సపోర్ట్ చేసినందుకు వాళ్ళు జైలుకి వెళ్ళినప్పుడు మీరు కూడా ఒక విధంగా రియలైజేషన్కి అయితే వచ్చే అవకాశం ఉంటుంది. అటువంటి రియలైజేషన్ తెచ్చుకోకుండా ముందుగానే మీరు రియలైజ్ అయ్యి మనకి మంచి ఏంటో చెడు ఏంటో తెలుసు కాబట్టి మంచి వైపు వెళ్తే మట్టుకి డెఫినెట్గా మీరే కానీ ఆ క్రియేటర్ కానీ ఇద్దరు కూడా ప్యారలల్గా మంచి సొసైటీని అయితే క్రియేట్ చేసిన వాళ్ళు అవుతారు. అంత మించి ఇంకేం లేదు. ఇప్పుడు ఈ వీడియో నేనైతే చేస్తున్నానో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ పట్ల ఏదైతే క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారో కొంతమంది నెగిటివ్ పీపుల్, అటువంటి వాళ్ళకి చెక్ పెట్టే విధంగా చంద్రబాబు నాయుడు గారు అయితే చట్టాలను అయితే చర్యలు అయితే తీసుకొస్తున్నారు. అదేవిధంగా ఇన్ఫ్లుయెన్సర్స్ పరంగా ఏదైతే నేను ఇప్పుడు యూట్యూబర్ని కాబట్టి, అదేవిధంగా నేను ఒక క్రియేటర్ని కాబట్టి డెఫినెట్గా నా వంతు కూడా చెప్పే అవకాశం ఉంది. కాబట్టి నేను కూడా అవేర్నెస్ తీసుకురావాలి కాబట్టి ఈ వీడియో అయితే చేశాను, అంత మించి ఇంకేం లేదు. సో అది ఫ్రెండ్స్, మొత్తం మీ చేతిలోనే ఉంది. మీకు పాజిటివ్గా ఎవరు అనిపిస్తున్నారో, నెగిటివ్గా ఎవరు అనిపిస్తున్నారో, మీ నెగిటివ్కి వెళ్ళాలనుకుంటే నెగిటివ్కి వెళ్ళే అవకాశం ఉంది, పాజిటివ్కి వెళ్ళే అవకాశం ఉంటే పాజిటివ్కి వెళ్ళే అవకాశం ఉంది. సో నిర్ణయం మీది. అదేవిధంగా క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో, అప్కమింగ్ క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో, మీరు అయినా సరే వీడియోస్ ఏ విధంగా మీరు చేస్తున్నారంటే పాజిటివ్గానే చేయండి, నెగిటివ్కి వెళ్ళొద్దు. ఎంత కష్టమైనా సరే, స్ట్రగుల్స్ ఎన్ని ఉన్నా సరే మీరు పాజిటివ్గానే వెళ్ళండి, పాజిటివ్గానే చేయండి, పాజిటివ్గానే మాట్లాడండి. మాట అనేది చాలా అంటే చాలా ముఖ్యం. ఈ ఏవైతే యూట్యూబ్లో కానీ, సోషల్ మీడియాలో కానీ, అది టైపింగ్ పరంగా అయినా అవ్వచ్చు, నోటి మాట ద్వారా అయినా అవ్వచ్చు, ఆ వీడియో రూపంలో నోటి మాట ద్వారా అయినా ఉండొచ్చు. అంతా కూడా జెన్యున్గా, హానెస్ట్గా, మంచి మాటలతో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మన వీడియోలు చూస్తారు. వాళ్ళందరికీ కూడా అందరం కూడా ఇన్స్పిరేషన్గా కనిపించాలే కానీ అలాగా చీప్ ఫెయిల్గా కనిపించకూడదు. అంతమించి ఇంక చెప్పేదేం లేదు. సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళగా వీడియో అయితే మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.